హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ గౌడ్. ఈరోజు మనం వచ్చాం పోచారం డ్యామ్. రాకేష్, ఇది పోచారం దగ్గర బంగ్లా. దీనిని బ్రిటిషర్స్ సుమారు 20వ శతాబ్దంలో కట్టించడం జరిగింది. 20వ శతాబ్దంలో కట్టినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది చూడండి. ఈ పోచారం డ్యామ్ని నిజాం కాలంలో నిర్మించడం జరిగింది. దాదాపు 100 సంవత్సరాల భవనం పైన ఉన్నాం మనం. దీనిని బ్రిటిషర్స్ నిర్మించడం జరిగింది. దీని ఆర్కిటెక్చర్ కూడా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు కూడా వస్తున్నారు. వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకి డ్యామ్ ఎంత చదరపు కిలోమీటర్లు ఉన్నదో మొత్తం కనిపిస్తుంది. కన్నుచూపు మేర మనకు నీళ్ళే కనబడతాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కట్టడం పైకి చూడండి. దీనికి వాడిన మెటీరియల్స్ రాయి మరియు సున్నం, ఈ రెండిటితోనే కట్టించడం జరిగింది. కానీ గట్టిగా ఉన్నది ఇప్పటికీ. ఇట్లని మొత్తం చూసేది ఎలా కడుతున్నారని. ఇక్కడ నుంచే పైనుంచి చూసి వాటర్ నుంచి ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట. అలానే ఇక్కడ ఇంజనీర్లు కడుతుంటే పైనుంచి కరెక్ట్ పనిచేస్తారో లేదో చూస్తారన్నమాట. అందుకని ఆ భవనం కట్టారు. ఇదంతా చూస్తే ఇది మత్తడి, దీని మీదకి ఇట్లా దుంకి అటు నుంచి అటు ఇక్కడ చూస్తారా ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ కూడా సేమ్ ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా. ఇక్కడ ఒక యూట్యూబ్ బ్లాగర్ ఉన్నాడు. చింటూ గౌడ్ అని యూట్యూబ్ ఛానల్, మనోడు కూడా యూట్యూబర్ అన్నమాట.